పీఆర్సీ అమలుతో పాటు పెండింగ్ డీఏలను కూడా ప్రకటించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంజిత్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏటీఎఫ్ఐ పిలుపు మేరకు టీఎస్ యూటీఎఫ్ హనుమకొండ, వరంగల్ జిల్లా శాఖల ఆధ్వర్యంలో విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి హనుమకొండ కలోజీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసన ప్రదర్శనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి రంజిత్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు. 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ 36 నెలలు గడిచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయలేదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు 5 డీఏలు పెండింగ్‌లో పెట్టారని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ డీఏలను విడుదల చేయాలని అన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. టీఎస్ యూటీఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు తాటికేల కుమార్ మాట్లాడుతూ తరగతుకు ఉపాధ్యాయుడిని నియమించాలన్నారు. డిప్యూటీ డీఈఓలు, డైట్ లెక్చరర్లు, బీఈడీ కాలేజీ లెక్చరర్ల పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. టీచర్లకు ట్యాట్ మినహాయించాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలని కోరారు. అలాగే ఆగస్టు, జూలై నెలలో ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలన్నారు. అనంతరం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సృజన్ ప్రసాదరావు మాట్లాడుతూ నిరసన అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కౌశాధికారి రావుస్, జిల్లా కార్యదర్శులు రమేష్, నాయకులు గుండు కర్ణాకర్, సత్యనారాయణ, సంపత్, అరవింద్ కుమార్, కుమారస్వామి, రవీందర్, రామరాజు, జోగయ్య, ప్రసాద్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అలాగే మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వ నిధుల నుండి ఆర్టీసీకి నెలకు 400 కోట్లు విడుదలవుతున్నాయని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు గత 8 సంవత్సరాలుగా 2017 నుంచి 26 వరకు రిటైర్డ్ అయిన దాదాపు 15,000 మంది ఉద్యోగులకు ఒక్క రూపాయి కూడా ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. దీనిపై మేనేజ్మెంట్ స్పష్టత ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. సకాలంలో నిధులు అందక, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం కారణంగా గత 8 ఏళ్లలో సుమారు 300 మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయినా మేనేజ్మెంట్లో చలనం లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఆర్పీఎస్ 2017 బకాయిలతో పాటు లీవ్ ఎన్కాష్మెంట్ గ్రాట్యుటీలను తక్షణమే విడుదల చేయాలని, 2021-24 వరకు పెండింగ్లో ఉన్న 11% బకాయిలను వెంటనే చెల్లించాలని అన్నారు.